నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. జాతక ప్రభావం మనుషుల మీద ఏ విధంగా ఉంటుందంటే, ఎంతో ఎక్స్‌పెక్టేషన్ చేసినవి కూడా ఆగిపోవడం, ప్రమాదాలు జరగడం ఇదంతా కూడా సర్వసాధారణంగా మారాయి. అయితే రీసెంట్‌గా కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. దానికి వాళ్ళ యొక్క జాతక ప్రభావం అని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇక 'అఖండ' మూవీ సినిమా కూడా మిథున రాశి అయినటువంటి బాలయ్యకి కష్టం తప్పదు కాబట్టి, ఈ విధంగా 'అఖండ' మూవీ ప్రీ రిలీజ్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ ఆగిపోవడం గానీ, లేకపోతే థియేటర్‌లో ఆగిపోవడం అనేది కూడా దానికొక కారణం అని కూడా అంటున్నారు. మరి అది ఎలా సాధ్యము, ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ప్రస్తావిద్దాం. ఈ విషయాల మీద మనకి పూర్తి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు. మరి గురుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నవంబర్ నెలలో ఎగ్జాక్ట్‌గా మీరు ఏదైతే ప్రిడిక్షన్ ఇచ్చారో అది అక్షర సత్యంగా జరిగినట్టుగా కనబడుతుంది. అంటే ముందే ఊహించారా బాలయ్య గారి 'అఖండ' సినిమా ఆగిపోతుందని? అలాగే ప్రమాదాల విషయంలో కూడా మీ ఇవే జరుగుతాయని కూడా మీరు చెప్పారు. ఎలా సాధ్యమైంది మీకింతకి? తప్పకుండా అమ్మ. అయితే ఒకటి, నేను ఏ ప్రిడిక్షన్స్ అయినా సరే చెప్పేటప్పుడు ఒకటే భావిస్తాం. ఆస్ట్రాలజర్‌గా ఏంటంటే, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగానే భావిస్తాం. ఇక్కడ మనం నేను ఇచ్చిన 2 ప్రిడిక్షన్స్‌లో ఒకటి 'అఖండా'ది, రెండవది ఈ ఫ్లైట్స్ రిలేటెడ్. ఇంకా చాలా ఇచ్చినా కూడా జరగనున్నాయి. అయితే ఇచ్చిందే నేనైనా, మనకు పలికించింది, ఆ శక్తినిచ్చేది మాత్రం అమ్మవారే. అవి కూడా ఎందుకు చెప్తాము? 'అఖండ'దంటే ఆ రోజు జాతకం చూసి చెప్పిన దానికంటే కూడా ఆ రోజు జరిగిన నిమిత్తాన్ని బట్టి చెప్పాను. అంటే ఆ రోజు ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు మనకి పరాశర మహర్షుల వారు జ్యోతిష్ శాస్త్రంలో నిమిత్త శాస్త్రాన్ని కూడా చూసుకోమంటారు. అంటే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు అంతకుముందు గతంలో జరిగిన అంశాలు, ఆ సమయంలో జరిగిన అంశాలని చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఆ రోజు నేను పలానా స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడేదో ఒక ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లం వచ్చి 2 గంటల సేపు షూటు జరగకుండా ఆగిపోయింది. సో ఆగిపోయినప్పుడు నాకు ఏమనిపించిందంటే, దాని తర్వాత షూట్ స్టార్ట్ అయింది. నేను అడిగాను, ఏ విషయం మీద మీరు అడగాలనుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూ అంటే, 'అఖండ' మూవీ రిలీజ్ అవుతుంది కదా సార్, దాని గురించి మీరు ఏదైనా మాట్లాడండి అంటే, అప్పుడు నేను అన్నది ఏంటంటే, ఇంతసేపు పవర్ పోయింది, దీన్ని నిమిత్తంగా తీసుకుంటే మాత్రం కొన్ని ఆటంకాలు జరుగుతాయి. మనకి చాలా గొప్ప మూవీ చెప్పాలంటే, కాకపోతే సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి మూవీ. మన యొక్క అంటే మనకి చూడండి, 'అఖండ' ఫస్ట్ వచ్చినప్పుడు కూడా సినిమా ఫీల్డ్నే ఒక మలుపు తిప్పింది చెప్పాలంటే. అసలు సినిమా థియేటర్కి జనాలు వస్తారా అనుకునేటువంటి దాని నుంచి మలుపు తిప్పింది. కాకపోతే ఈ యొక్క మూవీకి మాత్రం కొన్ని ఆటంకాలు ఉన్నాయి అని ఆ నిమిత్తం బేస్ మీద చెప్పాను. ఇక ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించినవి 3 వారాల క్రితం అమ్మవారు ఏదైతే పలికించిందో, నేను చెప్పాను అనడం కంటే కూడా అమ్మవారు పలికించిందనే పూర్తిగా నమ్ముతాం మేము. అయితే దానికి ఏమిటి బేస్ అంటే, మిథున రాశిలో గురువు వక్రించున్నాడు వాయుతత్వ రాశుల్లో. సో అది ఎప్పుడు డిసెంబర్ 1 నుంచి, అంటే యాక్చువల్గా నవంబర్ మిడిల్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రెస్ అనేది. ప్రోగ్రెసింగ్ అంటారు గ్రహాలని. సో ఎప్పుడైతే మనకి ఈ నవంబర్ ఎండింగ్ నుంచి మన గురువు వక్రించి అటువైపు ప్రయాణం జరుగుతుందో, అది కాకుండా కాస్త మీనరాశిలో రాహు శని ఉండడము, కుంభంలో రాహు ఉండడము, ధనస్సులో కుజుడు రావడము, ఇవన్నీ కూడా ఏంటంటే వెరీ క్లియర్లీ మీనరాశిలో ఉండే రాహు గురువు వక్రించి మిథున రాశిలో ఉండడం అనేటువంటిది పర్టికులర్గా అక్కడ ఈ వాయుతత్వ రాశుల్లో ఉన్నందుకు వాయు సంబంధంగా ఉండే ఇవి ఏముంటాయి, ప్రయాణం సంబంధించినవి సూచన చూసుకుంటే కనుక ఇట్స్ వెరీ క్లియర్. వాయు సంబంధంగా మనం తిరిగేవేంటి ఫ్లైట్లు. కాబట్టి ఫ్లైట్ల మీద తిరిగేటువంటి వారికి ఆ సంస్థలు కొంత ఇబ్బంది పడ్డము, అదేవిధంగా దానివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడ్డము అనేటువంటిది నేను ముండేన్ ఆస్ట్రాలజీ అంటారంటే మన దేశకాల పరిస్థితుల్లో ఎటువంటివి జరగనున్నాయి అనేదని చెప్పేది ముండేన్ ఆస్ట్రాలజీ. దానికి కూర్మ యంత్రము అంటే కూర్మ సంబంధంగా ఉండేటువంటి నక్షత్రాలను బేస్ చేసుకొని చెప్తూ ఉంటాము. సర్వతోభాద్ర చక్రాన్ని కూడా వాడతాము దానికి. గ్రహాల యొక్క బలాబలాలను తీసుకొని చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇప్పుడు 7వ తేదీ నుంచి కూడా మనకి కుజుడు దీనిలోకి మారడం వల్ల, అంటే ధనస్సులోకి మారడం వల్ల అగ్ని ప్రమాదాలు, తీవ్రమైనటువంటి కొన్ని ఘర్షణలు, కొన్ని అంటే ఈ ప్రెస్ ఇట్లాంటి వాటి మూలంగా కొంతమందికి ఇబ్బంది రావడం, కొన్ని భూకంపాలు రావడము, లేనట్లయితే కొన్ని అగ్ని ప్రమాదాలు జరగడము, అదేవిధంగా కాస్త ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళకు 6 నెలలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అయితే
మరి అఖండ సినిమా ఇక్కడితో అయిపోయిందా అని చాలామంది అడుగుతున్నారు. ఏమండి రిలీజ్ అవుతుంది, అవ్వదని కాదు. కాకపోతే ఓ 2-3 సార్లు అలా చిన్న చిన్న ఆటంకాలతో, అంటే ఇదిగో అయిపోతుంది రిలీజ్ అనుకుని మళ్ళీ ఆటంకం రావడం ఇలానే ఉంటాయి కొద్దిగా. కాకపోతే ఏంటంటే ఆ మూవీ బేస్ చేసుకొని ప్రొడ్యూసర్కి కానీ చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. వాళ్ళందరూ పాపం సఫర్ అవుతుంటారు. మనం చాలా ఈజీగా అది ఆగిపోయింది ఇది అయిపోయిందని మాట్లాడుకుంటాం, కానీ చాలా సఫర్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. మనకి ఆ ఫ్లైట్ది ఏదైతే ఉందో, నాకు నిన్న మొన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు తెలిసింది అసలు ఎందుకు జరిగింది అది అంటే, సంవత్సర క్రితము గవర్నమెంటు ఒక నియమాన్ని పెట్టింది. ఫ్లైట్ నడిపేటువంటి వారికి 36 గంటలే ఇస్తున్నారు, 48 గంటలు, వారానికి 48 గంటలు మీరు రెస్ట్ ఇవ్వాలి అని. రైట్, 48 గంటలు రెస్ట్ ఇవ్వాలి. కొంత క్రూకి కూడా కొంతవరకు టైమింగ్స్లో కొంచెం వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలనేటువంటిది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ ఏవైతే నైట్ టైం ల్యాండింగ్ ఉంటాయి ఫ్లైట్స్, ఆ నైట్ టైం ల్యాండింగ్ ఫ్లైట్స్ యొక్క పర్సంటేజ్ తగ్గించాలనేటువంటి చెప్పింది. 1 ఇయర్ బ్యాక్ ఇస్తే మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రాబ్లం? 1 ఇయర్ క్రితమే రావాలి కదండి. అదే జ్యోతిష్ శాస్త్రం అంటారు. అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా ఎప్పుడైతే గురువు మిథునంలో సంచరిస్తూ, కుంభంలో రాహు, మీనంలో శని, 15 డిగ్రీలు దాటినటువంటి కుజుడు ఎప్పుడైతే వృశ్చికంలో ఉన్నాడో అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవ్వాలనుంది. కాబట్టి ఈ వాయు సంబంధంగా రాబోయే 6 నెలలు కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు కాస్త మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇష్టదైవాన్ని ప్రార్థించినట్లయితే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మిథున రాశిలో గురువు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో దీని మూలంగా ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, ఇక్కడ ఈ హెచ్ఐవి రిలేటెడ్ సంబంధించిన కూడా పెరుగుతుందని ఒక 3-4 వారాల క్రితం నేను ఇవ్వడం జరిగిన ప్రిడిక్షన్. కాబట్టి యువకులు ప్రధానంగా వాళ్ళ యొక్క విషయం అంటే మర్చిపోయి డైరెక్ట్గా లైంగికంగా కలవడం లాంటివి చేయకండి దయచేసి. దాని యొక్క ప్రబలం కూడా ఎక్కువగా ఉంది. ఈ గాలిలో ఉండేటువంటి కొన్ని చూడండి, మనకి ఎయిర్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తుంటాయి. ఎయిర్ మూలకంగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఎక్కడో నిప్పురవ ఎగురుకుంటూ వచ్చి ఇంకో దగ్గర ఎక్కడో ఇబ్బంది రావడము, అంటే ఏదైనా ఫైర్ రిలేటెడ్, ఎయిర్ రిలేటెడ్ సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో, ఇన్ఫెక్షన్స్ విషయంలో, అంటువ్యాధులకు సంబంధించిన విషయంలో, గాలి ధూళి సంబంధించిన విషయంలో కొంచెం, అది కాకుండా ఎవరో ఏదో నింద వేశారు యూట్యూబ్లో, ఇలా దుష్ప్రచారం జరిగింది, దానివల్ల నేను నా యొక్క ప్రాణాలు కోల్పోతున్నా అనుకునేటువంటి కూడా కొన్ని వస్తాయి మిథున రాశిలో వక్రించినటువంటి గురువు మూలంగా. ధన్యోస్మి గురువు గారు, చాలా చక్కగా కూలంకషంగా మా వీక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి. సో చాలా చక్కగా అన్నీ కూడా వివరించారు. మన సందేహాలు ఏమైనా ఉన్నా కానీ, మీకు ఇంకా ఎటువంటైనా సందేహాలు వీటి మీద అనిపించినా కానీ కింద కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తే ఆ సందేహాల నివృత్తి చేస్తూ మరోసారి మన గురువుగారిని, అది కూడా అమ్మవారు ఉపాసకులైనటువంటి బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారితో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.